జై శ్రీ సాయిరామ్ అండి. నా ఒక కోరిక యాక్చువల్గా అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనేసి నేను ఈ వీడియో తీస్తున్నా. లాస్ట్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఆ ఫెస్టివల్ టైంకి మొన్న అంటే మొన్న హనుమాన్ జయంతి కాకుండా అంతకుముందుకున్న ఫెస్టివల్కి మా కిచెన్లో నుంచి మామిడి చెట్టు అందుద్ది అనమాట. సో మామిడి చెట్టు నుంచి మన కిచెన్లోనే కదా ఉన్నది అనేసి దరిదాపుల్లో ఇక్కడనే హ్యాపీగా మామిడాకులు తెంపేసుకునేది. కానీ అసలు అందలేదు నాకు. ఎంత ఈ గట్టు మీదకి ఎక్కి మరి ఇక్కడి నుంచి తెంపుదామన్నా కానీ నాకు చాలా మట్టుకు అందలేదు. గట్టు మీదకి ఎక్కి అవతలకి వెళ్ళేసి తెంపా. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే, బాబా సాయి, నేను షిర్డీ సాయి డివోటీ అనమాట. సో బాబా సాయి అసలుకి ఇంత దూరంలో ఉంది, నిజంగా కొంచెం దగ్గరకు వస్తే బాగుండు, ఈ చెట్టు అంతా ఇక్కడి వరకు పెరిగితే బాగుండు, హ్యాపీగా ఇలా చేయి పెట్టంగానే నాకు ఆకులు అందేది కదా, నేను తెంపుకోవచ్చు కదా అన్నట్టు అనుకున్నా అనమాట. నా మనసులో అనుకున్నా. సో అలా అనుకోవడం ఏమిటో కానీ మొన్న హనుమాన్ జయంతికి నేను మళ్ళీ తెంపా. ఇక్కడ కొన్ని చూస్తున్నారా ఇక్కడ. సో ఇవి కొన్ని మండాలు తెంపేసిన, అంటే ఈజీగా నాకు అందేటట్టు. అంటే బాబాకి ఏదైతే షిరిడి సాయి గురుదేవుడు కదా, ఇలాంటి ఏమన్నా చిన్న కోరికలు, అంటే అఫ్కోర్స్ కొన్ని పెద్ద కోరికలు ఉంటాయి, అది మనకు మంచా కాదా ఆలోచించి మరి ఆయన మన హెల్ప్ చేస్తాడు. కానీ ఇలాంటి చిట్టి కోరికలు ఉంటాయి చూసారా. ఇది నెక్స్ట్ ఫెస్టివల్ వరకు ఆల్మోస్ట్ నాకు ఇంకా నేను విండో పెడదామన్నా కానీ విండోకి అడ్డంగా వచ్చేస్తున్నాయి. చూస్తున్నారా ఎంత ఈజీగా నేను మా కిచెన్లో నుంచి నేను నిలబడి హ్యాపీగా తెంపేసుకుంటున్నాను అనమాట. అంటే దిస్ ఈజ్ వాట్ గాడ్. సో ఎప్పుడు అంటారు కదా, చుక్కలన్నీ ఎలా ఉన్నా కానీ చంద్రుడు ఒక్కడు మనోడైతే అంత మంచిగా జరుగుతుందని. సో దేవుడు ఒక్కడు మనతో ఉంటే ఇంకా ప్రతీదీ మనకు అంటే ఆ హ్యాపీనెస్ అనేది మనకు వస్తుంది. సో ఎందుకంటే కొంచెం భలే ఉంటుంది కదా నిజంగా మనం అనుకున్నది. అంటే ఇదే కాదు చాలా ఉన్నాయి ఇటువంటివి ఇన్సిడెంట్స్, ఇటువంటి ఎక్స్పీరియన్స్. అంటే బాబా డివోటీగా బాబాకి నేను చాలా కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. పాసిబుల్ అయితే నేను వీడియో సెట్ చేస్తాను మీకు. బికాజ్ అవి వీడియో అంటే అప్పుడు జరిగిన కొబ్బరికాయల విషయంలో కానీ ఏదైనా సరే నేను అసలుకి అంటే జస్ట్ ఒక వాయిస్ నేను ఇవ్వగలుగుతా, కానీ ఆ ప్రూఫ్, ఆ వీడియోస్ నా దగ్గర లేవు. సో ఇదైతే నాకు ఇది చాలా నెలల నుంచి ఉంది. సో ఇది కూడా ఒక వీడియో తీద్దాము అన్నట్టు తీసా. సో బాబా అందరికీ, షిరిడి సాయి చాలా ప్రతి ఒక్కరికి తోడుగుండాలి, ఇలాగే మీరు అనుకున్నది మంచి జరగాలి అని కోరుకుంటూ ఈ నా ఛానల్ కొత్తగా నేను స్టార్ట్ చేశా. బికాస్ లాస్ట్ 2 months నుంచి పిల్లలకి స్కూల్స్ లేవు కదా. సో పిల్లలకి స్కూల్స్ లేవు, ఇంట్లోనే ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మా పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు, పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉంటారు. సో నేను ఆఫీస్కి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో సో నేను ఆఫీస్కి రిజైన్ చేయడం అయింది లాస్ట్ 2 months బ్యాక్, అంటే 1 month బ్యాక్. సో నాకు ఒక చిన్న వీడియో వచ్చింది ఏంటంటే, యూట్యూబ్లో ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తున్నారు, 10 లక్షలు 15 లక్షలు అనేసి ఒక చిన్న వీడియో నేను చూసా యూట్యూబ్లో. నాకేమనిపించింది, అయ్యో 10-15 లక్షలు మనకు లేకుండా మన నెలసరి ప్యాకేజ్ ఏదైతే ఉందో శాలరీలో అంతమంది మనకు వచ్చినా సరేలే, ఫస్ట్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము, అందరు చేస్తున్నారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి నేను నార్మల్గా స్టార్ట్ చేశా. సో నాకు మీ సజెషన్స్ కావాలి, బికాస్ నేను కంప్లీట్గా జీరో లెవెల్ అనమాట. యూట్యూబ్ గురించి నాకేం తెలియదు. యూట్యూబ్లో చూస్తూ కొన్ని సజెషన్ వీడియోస్ ఉంటాయి కదా, అవి చూస్తూ నేను ఒక్కొక్కటి పాయింట్ నేర్చుకుంటున్నా. సో నాకు మీ సజెషన్స్ కావాలి. అండ్ నా వీడియోస్ లైక్ కొట్టండి, లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, కంటెంట్ అయితే సాధ్యమైనంత వరకు నేను కంటెంట్ తీసుకొని పోస్ట్ చేస్తుంటా, ఓకేనా. అస్సలు మీకు బోర్ కొట్టనివ్వండు నా వీడియోస్ గురించి. నా ఛానల్లో ఏవైతే పోస్ట్ అవుతాయో
అవి బోర్ కొట్టకుండానే ఉంటాయి. ఓకేనా? అంటే ఏదో సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు కదా అన్నట్టు కాదు. ఖచ్చితంగా మీకు ఒక యూనిక్ మెసేజ్ అనేది మాత్రం నా ఛానల్లో నేను మీకు ఇస్తాను. దిస్ ఇస్ వాట్. ఇప్పుడు నేను బాబా సాయి గురించి చెప్పినా కదా, నాకే కాదు ఎంతోమందికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది సాయిని నమ్మినందుకు. నేను ఆల్మోస్ట్ చెప్తున్నా కదండి, నేను అసలుకి జీరో క్యాండిడేట్ని. నాకు అసలుకి ఏం తెలియదు, ఏం చేయడానికి కూడా చేత కాదు. జస్ట్ నేను ఆయన నమ్ముకొని ఒక్కొక్క స్టెప్ ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే